హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 6th చాప్టర్ జియోమెట్రీలో ఉన్న వర్క్షీట్ 10ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ సిరీస్. ఫస్ట్ వన్, వాట్ షుడ్ కమ్ నెక్స్ట్. ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్స్ని ఈ విధంగా పొడిగించాలి. వర్క్షీట్ 11 సబ్ టాపిక్ ప్యాటర్న్స్. ఫస్ట్ వన్, వాట్ షుడ్ కమ్ నెక్స్ట్, తరువాత వచ్చేది ఏది. ఈ ప్యాటర్న్స్ అన్నిటిని మనం వాటి అమరిక ప్రకారం తర్వాత ఏది వస్తుందో వాటిని అమర్చాలి. వర్క్షీట్ 12 సబ్ టాపిక్ పెరిమీటర్. ఫస్ట్ వన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ షేప్. ఇక్కడ ఇచ్చిన షేప్స్కి మనం పెరిమీటర్ని కనుక్కోవాలి. చుట్టుకొలత, ఇక్కడ ఇచ్చిన చుట్టుకొలతని మొత్తం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్ ప్లస్ 7 సెంటీమీటర్ ప్లస్ 5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్. ఏకి ఆన్సర్ 18 సెంటీమీటర్. నెక్స్ట్ బి చూడండి, బి యొక్క పెరిమీటర్ 12 సెంటీమీటర్స్. సి పెరిమీటర్ 18 సెంటీమీటర్స్. డి పెరిమీటర్ 20 సెంటీమీటర్స్. తర్వాత చూడండి, ఈ యొక్క పెరిమీటర్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకు 2 సెంటీమీటర్స్ ఇచ్చారు ఆపోజిట్లో. ఇక్కడ ఎక్కడైతే మనకు సెంటీమీటర్స్ రాయలేదో మనం వాటిని రాసుకోవాలి. ఇక్కడ 2 సెంటీమీటర్స్ రాసుకోవాలి, ఇక్కడ 6 సెంటీమీటర్స్. తర్వాత ఇక్కడ కింద ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 1 సెంటీమీటర్. మనం వీటన్నిటిని టోటల్ చేస్తే మనకు ఆన్సర్ 26 సెంటీమీటర్. ఎఫ్ యొక్క పెరిమీటర్ 58 సెంటీమీటర్. జి యొక్క పెరిమీటర్ 28 సెంటీమీటర్. హెచ్ యొక్క పెరిమీటర్ 58 సెంటీమీటర్.